హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీడియా వార్త. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్వ్యూకి వచ్చిన సార్ పేరు ఎరకం దైవ వరప్రసాద్ రెడ్డి. పేరు వింటే ఏదో అనుకుంటున్నారా మీరు, కానీ ఈయన గురించి తెలిస్తే మీరు నోరులు నిలబడటం ఖాయమనే చెప్తున్నాను. కానీ ఒక ఆదర్శ రైతుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక మంచి అంటే సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పోరాటం చేసిన వ్యక్తి మన వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన స్టూడియోకి ఆయన వచ్చి ఉన్నారు, ఆయనతో మనం ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ సార్. సరే. ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో ఉన్న పరిస్థితుల్లో మీరు ముందు మీకు 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి రైతుగా, ఒక పోరాట యోధుడిగా. అయితే మాత్రం మీకు ప్రజల్లో పేరుంది. ఒకటి ఫస్ట్ మనం రైతుగా ప్రజలకు ఎంత ఉపయోగపడ్డారో, అలాగే మీకు మీరు ఎలా రోల్ మోడల్ అయ్యారనే దాని మీద మాట్లాడదాం సార్. తర్వాత ఉద్యమం గురించి మాట్లాడదాం. చెప్పండి సార్. మీరు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో చాలా చిన్న ప్లేసుల్లో బ్లాక్ రైస్ అనేది ఉంది. దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని, స్పెసిఫిక్గా ఇండియాలో ఒక బ్రాండ్ కనిపించాలని చెప్పేసి చేశారని నేను అంటాను. కానీ అది మీకు దేనికి తెచ్చారు, అసలు ఎంతవరకు దాన్ని సఫలం చేశారనేది దానిపై మాట్లాడండి సార్. అండి, యాక్చువల్గా నేను 2004 నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తున్నానండి. నేను డిగ్రీ చదువుతా నేను వ్యవసాయంలోకి వచ్చానండి. నేను అప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా కొత్త వెరైటీలు పండించాలని, లేక కొత్త ఎక్కువ ఈల్డింగ్ సాధించాలని రకరకాల ప్రయోగాలు చేస్తూ నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఆ క్రమంలో ప్రభుత్వం కానీ లేదా ప్రైవేట్ సంస్థలు కానీ దేశంలో ఎక్కడ కొత్త టెక్నాలజీ ఉన్నా వెళ్ళి చూడడం, నేర్చుకోవడం, దాన్ని మా పొలంలో పెట్టి చేయడం, ఆ విధంగా చేసేవాడండి. ఆ టైంలో ఏం జరిగిందంటే 2012లో మన భారత ప్రభుత్వం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పో అని చెప్పేసి ఒకటి మన హైటెక్స్లో పెట్టడం జరిగిందండి. దానికి నేను వెళ్ళాను అనమాట. చాలామంది రైతులు వచ్చారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి రకరకాల సీడ్స్, వ్యవసాయంలో వచ్చి కొత్త టెక్నాలజీ అంతా అక్కడ పెట్టి రైతులకు చూపిస్తున్నారు అనమాట. దాంట్లో ఆ క్రమంలో అక్కడ ఒక కంపెనీ కొంచెం సీడ్, ఇది బ్లాక్ రైస్ డిస్ప్లే పెట్టింది అన్నమాట అండి. పెట్టినప్పుడు వెళ్ళాను, ఏంటి బ్లాక్ రైస్ ఏంటని చెప్పి చూసినవి అడిగితే వాడు ఇంకా రీసెర్చ్లో ఉందండి, ఇది ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పో కాబట్టి మేము కొంచెం ఫార్మర్స్కి డిస్ప్లే కోసం పెట్టాం, ఇది ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది రైతులకు రిలీజ్ చేయడానికి అని వాళ్ళు చెప్పారండి. అప్పుడు నేను రిక్వెస్ట్ చేసి, మాకు కొద్దిగా ఇవ్వండి, మీరు రీసెర్చ్ చేయడం కాదు, మా రైతు పొలంలో ఎలా ఉంటుంది, దీని పెర్ఫార్మెన్స్, ఈల్డింగ్ ఎలా ఉంటుంది, తెగులు తట్టుకుంటలేదని చూస్తామని కొంచెం అడిగినప్పుడు ఇంకా ఇవ్వడం కుదరదని చెప్పారండి ఫస్ట్ అయితే. కానీ అక్కడ నిలబడి వాళ్ళని ఎలాగైతే మోటివేట్ చేసి కొంచెం అలా అడిగినప్పుడు నాకు ఒక 20-30 గింజలు ఇచ్చారన్నమాట అండి ఆ బ్లాక్ రైస్ సీడ్. ఇప్పుడు దాన్ని తెచ్చి మా పొలంలో నాటేసేవాడిని. వేసిన తర్వాత ఆ సంవత్సరం దాని నుంచి 1 కేజీ, 1/2 కేజీ ఎంతో సీడ్ వచ్చిందండి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా ఎక్కువ వేసుకుంటూ అలాగే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామాట అండి. అది ఈరోజు ఆ కంపెనీ ఏదనేది నాకు ఐడియా లేదు కానండి, ఈరోజు ఆ సీడ్ మన రాష్ట్రంలోనే కాదు, ఇటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, చాలా రాష్ట్రాల నుంచి వస్తారన్నమాట మా దగ్గరికి సీడ్కి. అలాగే మన రాష్ట్రంలోనూ కూడా చాలామంది పండిస్తున్నారు. కానీ నాకైతే దాని పేరు తెలియదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ వెరైటీ ఎక్కడ పండించినా మనదేనండి, ఇది మన దగ్గర నుంచి వెళ్ళిన సీడ్ అండి. కానీ బర్మా రైస్ అని అంటున్నారండి దీన్ని, మరి ఇది అంత కరెక్ట్గా తెలియదు. కానీ ఎక్కువ మంది ఇదంటే బర్మా రైస్ అని పేరుతో పిలుస్తున్నారండి. ఇది ఈ వెరైటీ ఎక్కడున్నా ఆ సీడ్ మన దగ్గర నుంచి వెళ్ళే సీడ్ అన్నమాట అండి. అది దీని మీద అసలు దీని ఉపయోగం ఏంటని ఎప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ స్టేషన్ ఉన్న మార్టేల్లో కానీ, తర్వాత ఏడిఆర్లో వీళ్ళందరూ వచ్చి చూశారండి. దీన్ని చూసి వాళ్ళు రకరకాల కామెంట్లు చేశారండి. కానీ దీని గురించి అసలు ఇది ఉపయోగమా కాదా, ఈ వెరైటీ ఏంటని చెప్పినప్పుడు దీని గురించి చాలా నేను రీసెర్చ్ చేశానండి. చేసినప్పుడు ఏంటంటే దీంట్లో యాంథోసైనిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుందటండి ఈ బ్లాక్ రైస్లో. యాక్చువల్గా బ్లూబెర్రీస్లో ఉంటుందటండి ఇది.
ఒక గ్రాము బ్లూబెర్రీస్లో ఎంతైతే యాంథోసైనిన్ ఉందో అంతకంటే ఎక్కువ ఒక గ్రాము బ్లాక్ రైస్లో ఇంకా ఎక్కువ ఉంటుందటండి ఈ యాంథోసైనిన్. ఈ యాంథోసైనిన్ ఉపయోగం ఏంటంటే ఇది వాడడం వల్ల క్యాన్సర్ను నిరోధించడం ఒకటి, హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్, తర్వాత ఒబేసిటీ, క్యాన్సర్ ఇటువంటి అన్నిటిని కూడా కొంచెం ఇది నిరోధిస్తుందటండి. దీనికి చాలా ఇష్టం ఉంది. గూగుల్లోకి వెళ్ళి చూస్తేనే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఎన్ని విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా ఉన్నాయండి. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఏమిటంటే ఈ బ్లాక్ రైస్ మీద ఒక ఇద్దరు స్టూడెంట్స్ పిహెచ్డీ చేస్తున్నారండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ఆయన, విజయవాడ సిద్ధార్థ యూనివర్సిటీ ఒక ఆయన కూడా. వాళ్ళిద్దరు కూడా నా దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారండి. తీసుకోవడం కాకుండా ఒక ఆయన దీన్ని డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాడండి. మొత్తం వేర్లు, ఆకులు, సీడ్స్ మొత్తం అన్నీ చేస్తే దీంట్లో ఒక క్యాన్సర్ని నిరోధించే ఒక ఎంజైమ్ ఉందటండి, ఒక జీన్ ఉందటండి దీంట్లో. మిగతా వెరైటీస్ కూడా వీళ్ళు టెస్ట్ చేశారు, కానీ మన దగ్గర ఉన్న వెరైటీలోనే క్యాన్సర్ నిరోధించే జీన్ ఉందని చెప్పేసి ఆ డిఎన్ఏ టెస్ట్లో వచ్చిందండి. సో దానివల్ల ఏంటంటే ప్రజలకి ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో రకరకాల డిసీజ్, హార్ట్ అటాక్స్ అని, క్యాన్సర్ అని ఎక్కువ వస్తున్నాయండి. దాని ఏంటంటే ఇది టేస్ట్ ఉండదండి. ఈ వెరైటీ, ఈ రైస్ తింటే టేస్ట్ ఉండదన్నమాట. మనం ఏంటంటే సన్న రకాలకే రుచిగా ఉండి బియ్యానికి అలవాటు పడిపోయి ఉన్నాయి, కానీ ఇది కొంచెం సైజు పెద్దది ఉంటుంది. అన్నం కూడా ముద్దగా ఉంటుంది అన్నమాట అండి, పొడిగా ఉండదు. ఇప్పుడు మన ఆరోగ్యం కావాలంటే తినాలండి అది. అంటే డైలీగా అదే తినేయాలి అని కాదు, కానీ ప్రతిరోజు కొంచెం వారంలో 2 పూటలు 3 పూటలు ప్రతిరోజు తినొచ్చండి. ఇప్పుడు రైస్ తింటాం, ఇప్పుడు మనం తింటాం, కొంచెం పులిహార తింటాం, అలాగే కొంచెం వెజ్ బిర్యానీ తింటాం, కొంచెం వైట్ రైస్ తింటాం. అలాగే దీన్ని కూడా కొంచెం మన మెనూలో ప్రతిరోజు కొంచెం తినడం వల్ల ఈ క్యాన్సర్ని కానీ, ఈ హార్ట్ అటాక్స్ని కానీ, ఒబేసిటీని కానీ కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట అండి. అలాగే దీనికి ఎమ్మెలైజ్ ఉంటుంది కదండి, గంజి, అది కూడా బ్లాక్ అంటే బ్లాక్ కాదు కానీ పర్పుల్ కలర్లో ఉంటుంది అన్నమాట అండి ఇది రైస్. అది కూడా అదే కలర్లో వస్తుందండి గంజి కూడా. దాంట్లో కూడా చాలా ప్రోటీన్స్ అండి. అలాగే ఇది మిల్లింగ్ చేసేటప్పుడు అది తౌడు వస్తుంది కదండి, దాంట్లో కూడా విపరీతమైన ప్రోటీన్స్ ఉంటాయండి. ఇక చైనాలోను, అమెరికాలోను అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో గార్నిషింగ్ చేస్తారు కదండి, ఫుడ్ మీద నీట్గా పెడతారు కదా, అటువంటి ఈ తౌడుని పైన జల్లుతారంటండి. చాలా కాస్ట్లీ మాట అండి అక్కడ తౌడు అది. కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి దీని వాల్యూ తెలియదు మాట అండి. జనం ఏంటంటే ఇది టేస్ట్ లేదు, ముద్దలా ఉంది, ఈ పెద్ద సైజు పెద్దది ఉంది అంటున్నారు, కానీ దీంట్లో ఉన్న ప్రోటీన్స్ వైట్ రకానికి అలవాటు పడిపోయామాట అండి. అంటే దీనికి చాలా ఉపయోగం. ప్రజలైతే తింటున్నారండి, ఒకళ్ళకొకరికి తెలుస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం మీద జనం దృష్టి మళ్ళిందండి ఇప్పుడు. సో దాంతో ఏంటంటే ప్రజలు మనం ఈ బ్లాక్ రైస్ తినాలని చాలామంది చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారండి మా దగ్గరికి. ఈ సీడ్స్ పట్టుకెళ్ళడం, రైస్ పట్టుకెళ్ళడం అని చేస్తుంటారు. అలాగే ఇప్పుడు తెల్ల బియ్యం రకాల్లోకి వచ్చినప్పటికి కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. సన్న బియ్యం కానీ, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ నంద్యాల సన్నాలు అనేది ఎక్కువ మనం, సాంబ మసూరి అనేది బిర్యానీ ఎక్కువ మనం ఇష్టపడతామని తిన్నాకి. కానీ అందులోనే ఇప్పుడు ఒక వెరైటీ వచ్చిందండి, ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అని ఒక వెరైటీ వచ్చిందన్నమాట అండి. అది మనందరూ తింటున్నాం ఇప్పుడు ప్రజెంట్. కానీ ప్రజలకి ఇది ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అని తెలియదండి అది. కానీ ఈ మధ్యకాలంలో తేలింది ఏంటంటే రైస్ వెరైటీల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక ఉంటుందటండి. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సెంటేజ్ ఎంత తక్కువ ఉంటే ఆ రైస్ అంతా ఉపయోగం ఉంటుంది ఆరోగ్యానికి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తినడం వల్ల షుగర్ పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుందటండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ రీసెర్చ్లో ఏం తెలియదంటే ఈ ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అనే వెరైటీలో మిగతా రైస్ వెరైటీలు అన్నిటికంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందంటండి. అది కూడా మన జిల్లాలో, మన ఏరియాలోనే క్వాలిటీ రైస్ పండుతుందండి అది, ఆ వెరైటీ. ఈ మధ్యన ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒకటి మొత్తం దేశం అంతా సర్వే చేసిందండి. ఈ వెరైటీ వాళ్ళే టెస్టులు చేశారన్నమాట అండి ఢిల్లీలో. చేసినప్పుడు ఈ వెరైటీ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది మనకి అని అన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు మన దగ్గరే 100% క్వాలిటీ వెరైటీ దొరికిందండి వాళ్ళకి. దాంతో వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ రైస్ని శాంపిల్స్ని తీసుకెళ్తున్నారండి. ఈ మధ్యకాలంలో రైస్ ప్యాడీ తీసుకెళ్ళారండి. అలాగే రైస్ కూడా వాళ్ళు తీసుకెళ్ళి సింగపూర్, మా దగ్గర నుంచే సింగపూర్కి, యూఎస్కి, చైనాకి కూడా మేము శాంపిల్స్ పంపించామండి. ఆ శాంపిల్స్ అన్నీ కూడా వీళ్ళు చెప్పిన రిజల్ట్ ప్రకారంగా సక్సెస్ఫుల్గా అవేయండి. ఈ సంవత్సరం ఏంటంటే ఆ కంపెనీ ఇక్కడ రైతుల దగ్గర దాదాపు 10,000 టన్నులు కొంటుందండి ఇప్పుడు. రైతుల దగ్గర అండి, డైరెక్ట్ చైనా రైతుల దగ్గర కొని వాళ్ళు మిల్లింగ్ చేయించి ఆ రైస్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అని చెప్పి ఒక ప్యాకింగ్ చేసండి
వాళ్ళ బ్రాండ్ పేరు మీద అన్ని దేశాల్లో అమ్ముతారన్నమాట అండి. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ వెరైటీ మనం తింటున్నామండి, కొంతమంది తింటున్నారండి, మా ఏరియాలో ఇదే పండిస్తున్నామండి చాలామంది. కానీ చాలా వెరైటీలు బియ్యం ఈ టైప్లోనే ఉంటాయండి, కానీ అన్నీ కూడా ఈ ఇంప్రూవ్డ్ సాంబ మసూరి కాదండి. ఇది తినడం వల్ల ఏంటంటే మనం అంతా సన్న రకాలకు అలవాటు పడ్డే ఉన్నాం కాబట్టి ఇది కూడా సన్నగానే ఉంటుంది, ఇది కూడా టేస్ట్ ఉంటుంది, సాంబ మసూరిలాగానే ఉంటుంది, కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అనమాట అండి దీంట్లో. ఓకే. ఇప్పుడు ఆ కంపెనీ దాన్ని రీసెర్చ్లో వాళ్ళు కనుక్కుని వాళ్ళు కొంటున్నారు అన్నమాట, కొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారండి. ఏదైనప్పటికీ మీరు అంటే మీ రైతులు, మీ వెనకాల ఉన్న రైతులు కొంతమంది ఉన్నారనేది ఒకటి వాస్తవం తేలింది. అలాగే ఈ రైసు పండించడం వల్ల మనకి ఆరోగ్యంతో ఆరోగ్యం, అలాగే బయటికి కొన్ని ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ అయితే మీరేదో ఒబెసిటీ ఇటువంటి జబ్బులు, చాలా ప్రమాదకరమైన జబ్బులను కూడా అరికట్టే విధంగా రైతులందరూ సహకరిస్తున్నారు. ఓకే, అంటే ఇదంతా ఆదర్శ రైతు అవ్వడం వల్ల మీకు వచ్చిందంటారా, లేకపోతే మామూలుగానే మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా అంటే కొత్త రకం రైస్ పండించాలి, కొత్త రకం రైస్ తేవాలి, ప్రపంచానికి పరిచయం ఇటువంటి ఆలోచన ఏమన్నా ఉండొచ్చారా, లేకపోతే ఆదర్శ రైతుగానే మీరు రీసెర్చ్ మొదలెట్టారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం అండి. మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ వ్యవసాయం చేస్తారు. ఆ క్రమంలోనే నాకు కూడా అదంటే ఇష్టం అండి, చాలా ఇష్టం మాట వ్యవసాయం అంటేనే. ఆ క్రమంలో నేను వ్యవసాయంలోకి వచ్చే దగ్గర వ్యవసాయ శాఖ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకం కొత్త విత్తనం వచ్చినా మా పొలానికి తేవడం, ఫస్ట్ ట్రయల్ మా దాంట్లో వేయడం. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒక విత్తనం తయారు చేయడం చాలా కష్టం అండి. ఒక విత్తనం, కొత్త విత్తనం తయారు చేయడం, తయారు చేసిన తర్వాత దాని ట్రయల్ ఎలా ఉందనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంకా కష్టం అండి. ఒక రైతు పొలంలో వేసి వాళ్ళు సరిగా చేయకుండా ఇది బాగోలేదు అన్నాడంటే ఆ శాస్త్రవేత్త పడి కష్టం అంతా వేస్ట్గా పోద్దండి. కానీ నేను అలా కాకుండా ఈ కొత్త విత్తనాలు సాగు చేయడంలో నష్టం కూడా అవుతుందండి రైతుకి. అయినా నాకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రతి విత్తనాన్ని మా దాంట్లో సాగు చేయడం, దానికి సంబంధించి శాస్త్రవేత్తలకి కరెక్ట్గా డేటా ఇవ్వడం వల్ల చాలా విత్తనాలు, మా పొలాన్ని పండించిన చాలా విత్తనాలు ఈ ఆర్పి బయో 226 అదే ఇంప్రూవ్డ్ సాంబ మసూరి కూడా మా పొలంలో ట్రైల్ వేసిన తర్వాత రిలీజ్ చేశారండి. తర్వాత IRR 93R అని ICR వాళ్ళది కూడా అది మా పొలంలోనే ఫస్ట్ ట్రయల్ వేసిన తర్వాత రిలీజ్ చేశారండి. అలాగే మార్టేర్ వెరైటీలు కానీ, బాపట్ల వెరైటీలు కానీ, నెల్లూరు వెరైటీ NLR 4001 కానీ ఇలాంటి వెరైటీలు ఏదైనా ఫస్ట్ మాకు ఇస్తారండి. చాలామంది రైతులకు ఇస్తారు, మా దగ్గర అయితే కరెక్ట్గా డేటా ఇస్తామని మేము తీసుకుంటారు. అది సక్సెస్ఫుల్ డేటా ఇచ్చినప్పుడు ఎక్కువ రైతులకి అఫీషియల్గా రిలీజ్ చేస్తారన్నమాట అండి. ఈ క్రమంలో మేము చేస్తుంటాం. ఆ వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లే మేము వ్యవసాయ శాఖ బాగా దగ్గర చేసిందండి. ఎవరైనా సైంటిస్టులు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ దీనికి సంబంధించిన డేటా కావాలంటే ఖచ్చితంగా ప్రసాద్ రెడ్డి అయితే మనకు ఖచ్చితంగా కరెక్ట్గా డేటా వస్తుందని వస్తారు. ఈ వ్యవసాయ శాఖ ఇచ్చే ప్రోత్సాహం కూడా అలా ఇస్తారండి మాకు. వ్యవసాయ శాఖ నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రోత్సహించడం, బెస్ట్ ఫార్మర్ అవార్డులు కానీ అలా ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. ముఖ్యంగా ఆ క్రమంలో ఏంటంటే మెయిన్ నాకు మర్చిపోలేని అనుభూతి ఏంటంటే నాకు 2012 స్టేట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చారండి. బెస్ట్ ఫార్మర్ అండి. అది కూడా ముఖ్యంగా మన స్టేట్ విడిపోయిన తర్వాత అండి. మన స్టేట్ విడిపోయిన తర్వాత ICR అంటే చాలా ప్రాముఖ్యమైన సంస్థ అండి. ఇండియాలో 4 ICRలు ఉంటాయండి. మన దక్షిణాదికి వచ్చి హైదరాబాద్లో ఉందండి. వాళ్ళు తెలంగాణ నుంచి ఒక 4 రైతులకు ఇచ్చారండి. అప్పుడు ఆంధ్రాల నుంచి నాకు ఒక్కడికే ఇచ్చారన్నమాట అండి బెస్ట్ ఫార్మర్ అవార్డు అండి. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఇదండి అదండి. అలాగే ఇంకా మన గవర్నమెంట్ కూడా ఎన్నో బెస్ట్ ఫార్మర్ అవార్డులు తర్వాత ఇటువంటి ఎన్నో ఇచ్చారండి. అదే ప్రతి సంవత్సరం కూడా ICR వాళ్ళు, సైంటిస్టులు, CCMB అంటే అండి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ అండి. మన ఇండియాలో ఒకటే ఉందండి, అది హైదరాబాద్లో ఉందండి. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వస్తారండి మా ఫీల్డ్ కానీ. CCMB నుంచి ICR నుంచి వచ్చి మా ఫీల్డ్లో వచ్చిన ప్రతి వెరైటీని చూస్తారండి. రైతులందరినీ చూసి అది పెట్టండి బాగుంది కదని చెప్తారండి. దాంతో విపరీతమైన రైతులు వస్తారండి. CCMB లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నుంచి ఒక గ్రామాల్లో తిరుగుతారండి. దీని మీద లాస్ట్ ఇయర్ CCMB వాళ్ళకి వచ్చి దూరదర్శన్ ఢిల్లీ నుంచి కూడా వచ్చండి ఒక డాక్యుమెంటరీ కూడా తీశారండి. ఓకే. దీని మీద అండి తీసి నేషనల్ లెవెల్లో అన్ని భాషల్లోకి, అన్ని లాంగ్వేజెస్లోకి దాన్ని మార్చండి నేషనల్ లెవెల్లో అది చేశారండి. ఇంప్రూవ్డ్ సాంబా మసూరి వేయడం వల్ల రైతుల పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చింది,
కొంచెం ఈ తెగుళ్ళని తట్టుకోవడం వల్ల, పురుగులను తట్టుకోవడం వల్ల, ఎక్కువ దిగుబడి రావడం వల్ల రైతుల ఆదాయంలో మార్పు వచ్చిందా లేదా అనే దాని మీద ఈ డాక్యుమెంటరీ చేశారనమాట అండి. ఓకే. చేసి నేషనల్ లెవెల్లో కూడా రిలీజ్ చేశారండి. అలాగే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం దండగా అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందుకంటున్నానంటే అన్నమాట, కొంచెం అంటే మీరు ఎక్కువ చదువుకున్నారు నాకు తెలుసు, అయితే కొంచెం చదువుకున్న వ్యక్తులు కూడా వ్యవసాయంలో ఏం వస్తుంది, వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు, ఏదో ఉద్యోగం పోయి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం అన్నా చేసుకుని మన వరకు మనం బతుకుతాం, ఈ వ్యవసాయం మనకు వద్దులే. కొంతమంది అయితే ఇచ్చేసి వేరే వాళ్ళకి ఏదో వాళ్ళు ఇచ్చింది తీసుకుని వ్యవహారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ముందు చెప్పాను మీకు వ్యవసాయమే చేయాలని ఇప్పుడు కూడా వ్యవసాయం మీదే ఉన్నారు మీరు. అవును. ఇంకా తర్వాత కూడా వ్యవసాయం మీదే ఉంటారు మీరు. నాకు అనిపించింది దీన్ని వ్యవసాయమే ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి కూడా నేను పొలానికి వెళ్ళివ్వండి. నేను 1వ తరగతి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మా స్కూల్ మా పొలంలోనే పక్కనే ఉండేదండి. దాంతో మా స్కూల్కి వెళ్ళానంటే నాకు భోజనం మా పొలానికి వచ్చేదండి ఇంటి దగ్గర నుంచి. స్కూల్ అయిపోయిన వెంటనే పొలానికి వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం, మాకు అక్కడ ఆవులు అవి ఉంటే వాళ్ళతో సరదాగా ఆడుకోవడం, అప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ మాట అండి. తర్వాత క్రమంలో ఇంకా డిగ్రీ చదువుతుండగా వ్యవసాయంలోకి రావాల్సి వచ్చిందండి. దాంతో నాకు చాలా ఇష్టం అండి. అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం దండుగంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయండి. వ్యవసాయం మీద వచ్చిన ఖర్చులు పెరిగిపోయినాయి. ప్రజెంట్ ఈ సంవత్సరం ఉందంటే ఒక పొలానికి వెళ్ళిన ఎరువు బస్తా వేయాలంటే 1400, 1300 ఉంది. ధాన్యం బస్తా 1000 రూపాయలు ఉందండి. ఇప్పుడు లేబర్ ఖర్చు ఉందంటే 700, 800 ఉందండి. ఆడు డబ్బులు ఇస్తే కానీ రాని పరిస్థితి. కానీ రైతుకి ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. కానీ గతంలోకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కొంచెం మేము ప్రభుత్వానికి రైతులకు కొన్ని సమస్యల గురించి మేము చెప్పడం జరిగిందండి. దానికి సానుకూలంగా స్పందిస్తూ మార్పు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. వ్యవసాయ రంగం మీద రైతుల పరిస్థితి మార్చాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్ మనం పనిచేస్తుందండి. దీనికి మనకు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన దగ్గరలో ఉన్నారండి. ఆయన చాలాసార్లు కలుస్తున్నాం. ఆయన కూడా రైతులు వెళ్ళకూడదు వెంటనే వస్తారు, లోపల ఉన్నా సరే వెంటనే వస్తారండి. ఆయన వెళ్ళేటప్పటికి మేము చెప్పేది వింటున్నారండి. దానికి మేము చెప్పే మార్పులు ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని మార్చాలంటే ఒక్కసారిగా అవ్వదు కదండి. ఆ మార్పులు చేయడానికి కూడా ఆయన వింటున్నారు. ఆ మార్పుల్ని ఏంటంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయాన్ని ఎలాగ పండగ మార్చాలి, ఇంకా గిట్టుబాటు రావాలి రైతుకి, ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని రైతు జీవించాలా, ఇంకా కొత్త వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలో రావాలంటే ఏం చేయాలని దాని మీద కూడా ఆయన మమ్మల్ని అడుగుతున్నారండి. సూచనలు మేము చెప్తున్నామండి. దానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్పు వస్తుందండి గవర్నమెంట్లోనే. అయితే మీరనేది ఏంటంటే వ్యవసాయం అమ్మలాంటిది, దాన్ని వదిలి బయటికి రాలేనని ఒక సంకేతం అయితే ఇచ్చారు మీరు. వాస్తవం కదండి? ఖచ్చితంగానండి. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడు లేకపోతే మనం ఏం తిని బతకగలమండి. ఏంటంటే పారిశ్రామీకరణ చేస్తున్నామన్నారు. పారిశ్రామీకరణ అవసరమే, కానీ పారిశ్రామీకరణ వల్ల ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక కారు తయారు చేసేటప్పుడు కారు లేకుండా మనం బ్రతకగలం, కానీ రైతు లేకపోతే మనం బ్రతకలేం కదండి. మనం ఏ ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడి ఎంత సంపాదించినా రైతు పండించేదే తినాలండి. సో అది రైతుని మనం ప్రోత్సహించాలి. ఇంకా రైతుకి అనేక సౌకర్యాలు, పారిశ్రామీకరణకి ఎలగొట్టిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతకంటే ఇంకా బెటర్గా వచ్చేలాగా చేయాలా. ప్రజలు కూడా రైతుని ప్రోత్సహించాలండి. అలా చేయడం వల్ల రైతుకి ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ పండించడానికి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అన్నమాట అండి. ఓకే సార్. అయితే ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి మీరు రకరకాల వెరైటీస్, అంటే మనిషికి అంటే మనం ఉంటున్న జీవన విధానంలో రకరకాల జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి కనుక ఆ నేపథ్యంలో స్వచ్ఛందంగా మనిషి బాడీకి జబ్బులే రాకుండా ఉండే రైసు, అలాగే ఉపయోగపడే ప్రోటీన్స్ ఉండే రైస్ అన్నింటిని కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు చెప్తుంది నేను వింటుంది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల రైసులు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద జబ్బులు కనీసం హాస్పిటల్లో కూడా క్యూర్ చేయలేనటువంటి జబ్బులు ఉన్న నేపథ్యంలో మన ప్రసాద్ రెడ్డి గారు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రైతులు
ప్రజలకు ఉపయోగపడే రైస్ పండిస్తున్నారు. మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున, అలాగే మన సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి. అయితే కంగ్రాచులేషన్తో కాకుండా రాష్ట్రం అంతటా అలాగే దేశం అంతటా వ్యవసాయం నష్టం వచ్చినా సరే మాకు ఇదే, మేము పండిస్తేనే కానీ రాష్ట్ర దేశంలో ఉన్న ప్రజలు నష్టం వచ్చినా సరే పండిస్తేనే కానీ ఫుడ్ దొరకని పరిస్థితి అయిపోద్దని ఎన్నో బాధలు పడుతూ కన్నీటితో ప్రస్తుతం వ్యవసాయం సాగుతూ ఉంది. వాళ్ళ కష్టానికి మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా రైతుల దగ్గరే మనం తీసుకుంటే రైసు మీకు ఒరిజినల్ వస్తాయి. మార్కెట్ దళారీలు అందరి కమిషన్లు కూడా తగ్గుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకి ఎంతో టైం వెచ్చించి మన స్టూడియోకి వచ్చి మనకు మంచి వివరాలు చెప్పిన దైవర ప్రసాద్ రెడ్డి గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఈ ప్రోగ్రాంకి సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు.